పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు చెప్పారు. పహల్గాం దారుణం అనంతరం జమ్మూ కశ్మీర్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 100కు పైగా ఉగ్రవాదుల అనుచరులు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవటంలో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేసే వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే 100కు పైగా ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందేనని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ సాక్షుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాల్ని సమకూర్చిన కేసులో నిందితుడు అమీర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు.